హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యాషన్ ట్రెండ్స్. ఈరోజు మనం చేనేత కార్మికుల గురించి తెలుసుకుందాం. మనం చూసినట్టయితే ఇక్కడ చేనేత కార్మిక ఉన్నాడు కింద. వీళ్ళు చేసే చీరలు ఎలా చేస్తారో చూద్దాం, తయారీ విధానం, అలాగే వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుందాం. అలాగే ఒక చీర వాళ్ళు నేస్తే ఎంత డబ్బులు వస్తున్నాయో అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడే చూడండి ఫ్రెండ్స్, ఇది మగ్గం. దీంతో చీరలు ఎలా తయారు చేస్తారో చూద్దాం. మనం అతన్ని అడిగి తెలుసుకుందాం మగ్గంతో చీరలు ఎలా చేస్తారో. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా చక్కగా చేస్తున్నాడు. చెప్పండి అన్న, మీరు ఇది మగ్గంతో చీరలు ఎలా చేస్తారో చెప్పండి. చేస్తారు ఇది మధ్యలో డిజైన్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మీరు వేసుడులా? ఇవి మధ్యలో ఎట్లా వస్తుంది అంటే డిజైన్ ఈ కండే ఉందా, ఇది నాడే అంటారు. ఇందులో ఈ దారం పడతారు, ఈ దారానికి డిజైన్ ఉంటుంది కదా, ఇది చూడండి. ఈ డిజైన్ ఇట్లా వస్తుంది అంటే ఇది ఇట్లా పెట్టి కింద ఉంటుంది. కింద అది చెక్కని దొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. ఇట్లా చెక్కని దొక్కగానే అది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడు ఇది ఇట్లా అనాలి అని డిజైన్ సెట్ చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఇట్లా ఇది అక్కడికి మళ్ళీ కింద మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇట్లా పెడితే ఇది డిజైన్ వస్తుంది. దీనికి ఇదో డిజైన్, 2 డిజైన్లు ఉంటాయి శారీకి. ఒక పిట్ట, ఒకటి ఏనుగు. ఇంకా ఏనుగు కంప్లీట్ కాలేదు, ఏనుగు ఇంకా మధ్యలో ఉంది, వస్తుంది. దీనికి 2 నాడలు వాడతారు. ఇది వచ్చేసేమో పిట్టకు సంబంధించింది. అందులో ఉన్నది డిజైన్ చేస్తాము. తెల్లగా ఉంటాయి సిల్క్ దారాలు, ఇవి ఉంటాయి. తీసుకొచ్చి మనం కలర్ వేయాలి. ఇదేమో జరీ అంటారు. ఇది ఉందా ఎల్లో కలర్, జరీ బార్డర్, ఈ జరీ అంటారు. ఇవన్నీ అలాగ చేసి పెయింట్ కలర్లు వేసుకోవాలి. కలర్లు వేసుకొని ఈ దారాన్ని కూడా ఉంటుంది. ఈ దారాన్ని కూడా మన రబ్బర్ చుట్టి డిజైన్ మనమే సెట్ చేసుకోవాలి. చేసుకొని కలర్లు అద్ది ఆరిన తర్వాత కండలు పెడతారు. అవి ఇందులోకి తెచ్చుకోవాలి. ఇట్లా సేమ్ మన దారాలలాగానే ఉంటాయి. ఈ ఊసలకు చుట్టేస్తారు. డిజైన్ దారాలు ఊసలు చుట్టేసిన తర్వాత ఇందులో ఇట్లా పెట్టుకొని ఇట్లా వేస్తారు. అప్పుడు ఇట్లా పెట్టి డిజైన్ అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా వేయాలి. కొంచెం అయిపోతుంది. చీర రాత్రిపూట చీరలు అంటారు వీటిని. దీని కాస్ట్ వచ్చేసి కూడా 6 నుంచి 7,000 మధ్యలో అవుతుంది. 6 నుంచి 7,000 మధ్యలో వస్తుంది. ఒక చీర అయితే దానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న టైం? ఈ చీర వచ్చేసి మామూలుగా అయితే 2 రోజులు పడుతుంది. కంటిన్యూగా కూర్చోవాలంటే దినంన్నర. అప్రాక్సిమేట్లీ అయితే 2 రోజులు పక్కా పడుతుంది. 2 రోజులు పక్కా పడుతుంది. 2 రోజులు కష్టపడితే ఒక చీర అవుతుంది. ఒక చీర అయితే నువ్వు డైలీ ఇట్లా 18 గంటలు అట్లా పనిచేస్తే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అన్న ఇట్లా దీనివల్ల? కంపల్సరీ వస్తాయి. నడుము నొప్పి కంపల్సరీ వస్తుంది. కంటి చూపు మందగిస్తుంది. ఎందుకంటే చూస్తేనే కదా డిజైన్ సెట్ చేసేది. కొంచెం కంటి చూపు మీద భారం పడుతుంది, నడుముల మీద భారం పడుతుంది. కాకపోతే కంటిన్యూగా వేయద్దు. కొద్దిసేపు గంట వేసి అటు ఇటు తిరగాలి, మళ్ళీ వేయాలి. లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కంపల్సరీ. ఇది పక్క. నడుములు మాత్రం వంగిపోతాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నడుములు బెండ్ అవుతాయి. కంటి చూపు కూడా మందగిస్తుంది. ఇక ఈ బాధలు ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే కంటిన్యూగా ఇది నేస్తేనే కదా, కూర్చొని నేస్తేనే చీర తయారవుతుంది. మనం ఏదో మిషన్ ఆన్ చేస్తే తయారయ్యేది కాదు కాబట్టి ఇక హెల్త్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి. హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, లాస్ కూడా ఉంది. 2 ఉంటాయి. కంటిన్యూషన్ నేస్తుంటే కూడా అంటే 8-9 గంటలు నిద్ర పోవాలి, మంచిగా పోయి ఇది నేసుకుంటా అటు ఇటు 1 గంట సేపు అట్ట తిరగాలి. తిరిగేసి ఇంకా మంచిగా ఉంటుంది. అదే మొత్తం ఇదే పని మీద ఉంటే కంటి చూపు మందగిస్తుంది, అంత ఎఫెక్ట్లు ఉన్నాయి. మంచిది ఉంది, చెడ్డ ఉంది. ఇక మనకు పూట గడవాలంటే చేయాల్సిందే, ఇక తప్పదు కదా మరి. సో ఫ్రెండ్స్, ఇవి చేనేత కష్టాలు మీరు చూసారుగా ఇప్పటివరకు ఈ వీడియోని. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్.